శ్రీకాంతాచారి, జోహార్ శ్రీకాంతాచారి. అన్న 4 కోట్ల తెలంగాణ ప్రజలకి బానిస విముక్తి చేసి తన ప్రాణాలను అర్పించిన శ్రీకాంతాచారి విగ్రహం ఎదురుగా ఇక్కడ జరుగుతున్నది చూస్తుంటే ప్రభుత్వాలు శ్రీకాంతాచారి పేరు మీద 1 ఎకరం కేటాయించి 1200 మంది విగ్రహాలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మన బతుకులు ఎక్కడ ఉన్నాయంటే మళ్ళా రోడ్డు మీదకి వచ్చినాం. ఇలా అడ్డ మీద కూలీలాగా శ్రీకాంతాచారి లేని తెలంగాణ లేదు. పక్క రాష్ట్రంలో పొట్టి శ్రీరాములు గారి పేరు మీద విశ్వవిద్యాలయాలు వచ్చినాయి, పొట్టి శ్రీరాములు పేరు మీద జిల్లాలు వచ్చినాయి, పొట్టి శ్రీరాములు పేరు మీద రీసెర్చ్ సెంటర్స్ వచ్చినాయి. ఆ రోజు జలియన్ వాలాబాగ్ లో జనరల్ డయ్యర్ కాల్పులు జరిపితే చనిపోయిన భారత స్వతంత్ర సమరయోధుల అందరిది మ్యూజియం రికార్డు ఉంది. కానీ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప త్యాగం ప్రాణత్యాగం. అలాంటి ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరవీరుల అడ్రస్ లేని తెలంగాణ అంటే ఇది ఏమి దిక్కుమాలిన తెలంగాణ, ఏమి దిక్కులేని తెలంగాణ. 14 సంవత్సరాలు పోరాటం చేస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండు, వాళ్ళ కుటుంబంలో అందరికీ పదవులు వచ్చినాయి. కానీ తెలంగాణ వచ్చిన 11 సంవత్సరాల తర్వాత 1200 మంది అడ్రస్సులు కూడా తెలియదంటే ఈ బద్మాష్ గాళ్ళు పాలకుల రాక్షసుల అని అడగాల్సి ఉంది. వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ ప్రాణత్యాగం చేసి తన శరీరం మీద పెట్రోల్ పోసుకొని కలకల సలసల సాగే మంటల్లో 4 రోజులు మృత్యుతో పోరాడి చనిపోయిన శ్రీకాంతాచారిని ఒక గౌరవంగా ఒక మ్యూజియం పెట్టాల్సిన అవసరం ఉంది. 1200 మందిని గుర్తించాలి. ఏ ఉద్యమకారుడు కూడా ప్రభుత్వం ఇచ్చే స్థలం కోసమో లేకపోతే ప్రభుత్వం ఏదో పేరిస్తుందని ఎవరు చనిపోరు. స్వాతంత్ర సమరయోధులు ఎట్లనో మన తెలంగాణ వీరులు అంతకన్నా గొప్పోళ్ళు. అలాంటి వీరులను సంస్కరించుకోవడము, గౌరవించుకోవడము, గుర్తించుకోవడము మన సంస్కారము. అది తెలంగాణకి సిగ్గుచేటు. 12 సంవత్సరాల తర్వాత కూడా మనం 1200 మంది అమరవీరుల గురించి గుర్తించమని అడుగుతున్నామంటే అన్న ఒక్క నిమిషం. కవిత అక్క ఇందాకనే వచ్చిపోయినట్టు తెలిసింది నా మిత్రురాలు. అక్క నువ్వు సారీ చెప్పినావు ఓకే, ఆ టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్లు ఉన్నాయి. ఆ 1500 కోట్లు 1200 మంది కుటుంబాలకు చెల్లాలని ఆమరణ దీక్ష చేయాలా? కవితక్క మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు పొద్దున ఇందిరా పార్క్ దగ్గర టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్లు ఈ 1200 మంది కుటుంబాలకని కూర్చుంటే మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్, 11 సంవత్సరాలంటే 33 లక్షల కోట్లు. 33 లక్షల కోట్ల తెలంగాణ సంపదలో 1200 మందికి ఒక 1200 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినామంటే ఈ పాలకులు మనుషుల రాక్షసుల మానవత్వం ఉందా? ఇలా ఆంధ్రలో విగ్రహాలు పెడతాం, ఎవరెవరో విగ్రహాలు పెడతాం, కానీ 1200 మంది విగ్రహాలు పెట్టుకునే శక్తి మనకి లేదా? దయచేసి నేను ఏమంటానంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారేమో ఆయన పంజాబ్ లో ఉన్న వాళ్ళకి, ఉత్తరప్రదేశ్ లో ఉన్న రైతులకి, జవాన్లకి తెలంగాణ డబ్బులు తీసుకుపోయాడు. సానియా మిర్జాని బ్రాండ్ అంబాసిడర్ చేసిర్రు, సమంతని బ్రాండ్ అంబాసిడర్ చేసిర్రు. ఈయనేమో ఇప్పుడు ఫుట్బాల్ కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఫిజికల్ గా ఫిట్ ఉండడం మంచిదే ఓకే, కానీ ఏ మెస్సీ అనేటోడు కోసం తెలంగాణ డబ్బులు పెట్టి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ చేస్తున్నావు కదా. మాకు బ్రాండ్ అంబాసిడర్ శ్రీకాంతాచారియే, మాకు బ్రాండ్ అంబాసిడర్ 1200 మంది కుటుంబాలే. కాబట్టి పాలకులారా ఖబర్దార్, తెలంగాణ ప్రజలు మంచిగున్నంత కాలం మంచిగుంటారు. ఒక్కసారి తిక్కలేసిందంటే బిడ్డ మీరు ఎవ్వరు ఉండరు. దయచేసి ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, అమరవీరులను కాపాడుకోవడం, గౌరవించుకోవడం అంటే మనని మనం గౌరవించుకోవడం. కాబట్టి ఇమీడియట్ గా 1200 మంది విగ్రహాలు వాళ్ళ ఊర్లలో పెట్టాలి. ఈ 1200 మందితో మ్యూజియం పెట్టాలి. అమరవీరుల స్తూపం మీద ఎదురుగా అసెంబ్లీ ఎదుర్కొన్న స్తూపాన్ని ఇంతవరకు అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేసుకోలేదు. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్ల రూపాయలు అది తెలంగాణ ప్రజలై, బీఆర్ఎస్ తో మాకు సంబంధం లేదు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి. ఆ 1500 కోట్ల రూపాయలు 1200 మందికి ఇమీడియట్ గా పంచాలని కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు తెలంగాణ ప్రజల త్యాగంతో ముఖ్యమంత్రి అయ్యారు. మీరు చంద్రబాబు నాయుడు చెంచాలాగా పాలించొద్దు, తెలంగాణ సోయితో పాలించండి, మేము నెత్తి మీద పెట్టుకుంటాం. ఇప్పటికే తెలంగాణ ఉద్యమకారులు చాలా మంది చనిపోతున్నారు. దయచేసి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించండి. ఆ 250 గజాల స్థలం ఇవ్వండి. వాళ్ళకి ఏదైతే మొన్న మేనిఫెస్టోలో పెట్టిరో అవన్నీ చేయండి. లేకపోతే నేనే భిక్షాటన చేసి దేశమంతా తిరిగి వీళ్ళకి చేయాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానం చేయొద్దు. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీకు ఇంకా టైం ఉంది. ఇమీడియట్ గా డిసెంబర్ 9 లోపు ఉద్యమకారులకి, అమరవీరుల కుటుంబాలకి, కళాకారుల అందరినీ కూడా గౌరవించండి. తిప్పి కొడితే ఒక 1000 కోట్లు అవుతాయి. మీరు ప్రచారం రైజింగ్ అని అదే అని ఇదని చేస్తున్నారు కదా, 1000 కోట్ల రూపాయలతో వీళ్ళని గౌరవించుకోవడం మన సంస్కారం. లేకపోతే మరో ఉద్యమం వస్తుంది. ఈ ఉద్యమానికి మా సీనన్న, మా కాశమన్న, మా చారి అన్న, మా మైపాలన్న,
అందరికీ కూడా పాదాభివందనాలు. మా కోదండరామ్ సార్ ఇప్పుడే వచ్చిపోయినట. అవసరమైతే రేపటి నుంచి కోదండరామ్ సార్ ఇంట్లోనే కూర్చుందాం అందరం. డిసెంబర్ 9 లోపు సార్ ఇంట్లో అందరం తలుపులు పెట్టుకొని కూర్చుందాం. డిసెంబర్ 9 లోపు ఎట్లా రాదో చూద్దాం. కోదండరామ్ సార్ మీ వెనకాల ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి. మీ ఇంట్లో తలుపులు పెట్టుకొని కూర్చుందాం. వారం రోజులు అన్ని వస్తాయి. జై తెలంగాణ. రక్తబంధం విలువ నీకు తెలియదురా. పూలో పూనై నీ పూజ చేశా, నీరునై నీ అడుగు పాదాలు కడిగాను. ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించాను. దిక్కు నీవని చెప్పి ధీమాగ బతికాను. నాకున్న కొడుకుపై ఈశ్వరా కరుణ ఏమైంది రా శంకరా. నీ సతికి గణపతిని ఇచ్చావురా, నీ సతికి గణపతిని ఇచ్చావురా. ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. శివరాత్రి నీశిలకు నైవేద్యమైన దీపమారాకుండ పడిగాపులున్నాను. కళ్ళలో వేకువై దీవెననుకున్నాను. కడుపులో పేగును కూస్తవనుకోలేదు. కడుపులో పేగును కూస్తవనుకోలేదు. తొలి సూర్యు కొడుకని ఈశ్వరా, సోను కొడుకని ఈశ్వరా, నీ పేరు పెట్టుకుంటి శంకరా. అందుకనే వేశావయి శిక్షను, అందుకనే వేశావయి శిక్షను. అమరుణ్ణి చేశావా నా కొడుకును. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. రాతలు రాసేవో బ్రహ్మదేవా, నిండి మాటలు ఏదో నీకు తెలియదురా. జై తెలంగాణ. శ్రీకాంతాచారి.